నా పేరు మాచర్ల రామ్మూర్తి అండి. రామూర్తి గారు. సో అంటే మెడికల్ షాప్. మెడికల్ RMP డాక్టర్. RMP ఓకే ఓకే సార్. సార్ ఏంటి సార్ అంటే మీరు ఒక డాక్టర్గా మీ దగ్గర చాలా మంది పేషెంట్లు వస్తుంటారు, వాళ్ళు రాజకీయాలు మాట్లాడుతుంటారు కదా, ఏమనుకుంటున్నారు? మరి తొరుగుపట్నంలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీరు ఏమనుకుంటున్నారు? నేను అనుకునేది ఏంటంటే కొంచెం అధికార పార్టీకే టెచ్చింగ్ ఉండొచ్చు అనేది ఒక వాయిస్. సార్ కాకపోతే కొన్ని వార్డులు మాత్రం ఫుల్ టైట్ గా ఉంటాయి. ఓకే. అంటే ఒక 4 వార్డులు మాత్రం నువ్వు అనేటట్టు ఉంటాయి. మిగతాలో 8 అయితే ఈజీగా బయటపడవచ్చు కాంగ్రెస్. ఇంకొక 2 కొంచెం కష్టపడతారు. మొత్తానికైతే ఫామ్ అయితే చేస్తారు, చైర్మన్ ఫామ్ అయితే చేస్తారు. కాకపోతే వాళ్ళు కూడా కొంచెం టఫ్ ఫైట్ ఇస్తున్నారు. 2 హోరాహోరీ ఉన్నారు. అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ క్యాండిడేట్లను కూడా వేరి మంచి వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళు వీళ్ళు అర్ధ బలం, అంగబలం, అన్ని బలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్ని బలాలు ఉన్నాయి. ఎవరిని తక్కువ అంచనా ఏం లేదు. 10 ఏళ్ళ అధికారంలో పార్టీ అది, ఇప్పుడు అది 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 కాకపోతే జనాలు ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ తోటి కూడా కొన్ని ప్లస్ మైనస్లు ఉండవచ్చు. ప్రతి దాంట్లో ఉంటది. కాకపోతే సరే, మనం ఏం చెప్పినా కూడా జనాల నాడిని అంతుపట్టే పరిస్థితి అయితే లేదు. గెస్ట్ చేసి అంటే జస్ట్ మామూలుగా వాయిస్ ఇస్తామంటే చెప్తున్నారు, కానీ ఫైనల్ గా వాళ్ళు మనకు చెప్పిన దానికి వాళ్ళు లోపల పోయి వేసేంత వరకు కూడా వాళ్ళు ఎవరికి వేస్తారు అనేది కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది. సరే ఎనీవే, ఏదేమైనా కూడా కొంచెం అంటే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే చైర్మన్ గిరి అయితే కాంగ్రెస్ ఫామ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మరి ఓవరాల్ గా ఇక్కడ 16 ఉన్నాయి, మీరు అన్నట్టుగా కొన్ని మీకు 10 అయితే రావచ్చు అండి. 10 అయితే వస్తుంది. అంటే గవర్నమెంట్ పథకాల విషయంలో ప్రజల్లో చాలా మంది పథకాల విషయంలో అంటే జనాలకు ఎంత పెట్టినా తక్కువే అండి. ఎందుకంటే వాళ్ళు ఆశాజీవులు. వాళ్ళకి ఎంతసేపు వెనక నుంచి ₹1,00,00,000 తిన్నా కూడా ముందుకు ఒక బిస్కెట్ లాగా ఒక 10,000 రూపాయలు ఆడ పడేసి వాళ్ళకు కల్పించింది వేసిళ్ళు అనుకోండి, వీడు కోటి తిన్నా కూడా చూడడు. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగింది కూడా నాకు తెలిసి అదే అనుకుంటాను. మనకి వేసింది బిస్కెట్ లాగా వేసిండు, వాడు కోట్లు దండుకొని వెనక్కి వేసుకున్నాడు. కానీ ఇప్పుడున్న రాజకీయ చతురత వాళ్ళకు ఉన్న మాటలతోటి ఇబ్బడిమబ్బడిగా హామీలు ఇచ్చి ఇవన్నీ చేయడం కూడా కొంచెం కరెక్ట్ కాదు. అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా అటు టిఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కానీ జనాలను పిచ్చోళ్ళని చేసి ఇటువంటి ఉచిత హామీలు ఇవ్వడం అనేది ఇప్పటికైనా కొంచెం మర్చిపోతే మంచిది అని నా సలహా. కానీ ఆ హామీల వల్లనే ప్రభుత్వాలు నిలబడే పరిస్థితి ఉన్నది. మనం అడకతినే పరిస్థితి. మన ట్యాక్సులు కట్టుతాం. జనాలకి ఈ రోజు ₹1,000 ఇస్తుండొచ్చు. ఈ 1000 తీసుకున్న తర్వాత రేపొద్దున ఏదన్నా పనికి కావాలంటే నువ్వు ఏ హక్కుతో పోయి వాడికి నాకు ఈ పని కావాలని అడగలుగుతావు? అడగలేవు కదా. ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. నువ్వు 10,000 కావాలని డిమాండ్ చేస్తున్నారు. యూత్, పెద్దవాళ్ళు అంటే ఏమో అనుకుంటాం, కానీ యూత్ పిల్లలు పాడైపోతున్నారు. 20 సంవత్సరాల వాళ్ళు, 15 సంవత్సరాల వాళ్ళు, 25 సంవత్సరాల వాళ్ళు మందుకు, బీర్ సీసాకు 100 మంది ఉన్నారు అనుకోండి, ప్యాకేజ్ మాట్లాడుకొని మాకు ₹1,00,000 ఇవ్వండి మీకు సపోర్ట్ చేస్తాం అని ఈ విధంగా ప్యాకేజీలు మాట్లాడుకొని ఈ రోజుకు పూట గడిస్తే చాలు, రేపటి సంగతి దేవుడు ఎరుగు అనే పరిస్థితిలో ఉన్నారు జనాలు. అది యువతకు మంచిది కాదు. ఈ చీరలని, బట్టలని, మందని, బ్లెండర్ స్ప్రైట్లని ఇన్ని పంచుతున్నారు. అధికార పార్టీ పంచుతున్నారు, అనధికార పార్టీ పంచుతున్నారు. ఎవడు ఖర్చు కాడ వెనుకాడట్లా. మరి జనాలు కూడా ఆలోచించాలా. ఇన్ని పైసలు ఖర్చు పెడుతున్నారు, వీడు మళ్ళీ రేపు ఎట్లా సంపాదించుకుంటాడు? ఆ సెన్స్ లేనప్పుడు మనం ఎంత చేసినా, ఎవడేం చేసినా కూడా వృధా ప్రయాస. అది మనం చేయడము, తీసుకోవడమే తప్పు. తీసుకున్నాక వాడిని అడగడానికి నీకు హక్కే లేదు. నువ్వు కోల్పోయినావు అంతే. నువ్వు ఒక బిచ్చగాడివి నా దృష్టిలో. ఓటరు బిచ్చగాడివి అయిపోయినావు. అటువంటిప్పుడు నువ్వు ఓటు ఎందుకు వేయాలి? వాడిని ఎందుకు డిమాండ్ చేయాలి? వాడు ఇచ్చే ₹1000 మంచిగా కూర్చొని మనం కష్టం చేస్తే ఒక్క రోజులు వస్తాయి. ఆ ఒక్క రోజు కోసం 5 ఏళ్ళు వాడికి బానిసత్వం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది జరగనప్పుడు మనం ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఏం చేసినా ఇది అట్లాగే ఉంటుంది. ఈ మాకు మహాపుణ్యాతుడు దుగ్గ్యాల శ్రీనివాసరావు వచ్చి అలవాటు చేసిండు మా కాన్స్టిట్యూషన్కి పైసలు. ఆయన గారితో ఈ డబ్బులు ఇచ్చుడు అలవాటు అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ దాకా పోయిందంటే ఒక కౌన్సిలర్ కూడా ₹1,00,00,000 ఖర్చు పెట్టే స్థాయికి వచ్చింది ఇప్పుడు తొర్రూరు. ఒక కౌన్సిలర్ ₹1,00,00,000 ఖర్చు చేసే పరిస్థితికి వచ్చింది ఆల్రెడీ తొర్రూరు. అంటే అన్ని కాదు, ఒక 2-3 కౌన్సిల్ వార్డులు ఉన్నాయి. దాంట్లో మాత్రం ఖచ్చితంగా ₹1,00,00,000 నుంచి ఇంకా పైనే.
ఓటుకి ఏందండి, ఒక ఓటుకు 10,000 డిమాండ్ చేస్తున్నారు. ఓటుకు 10,000 ఇస్తున్నాడు, వాడికి కావాలి చైర్మన్ గిరి కాబట్టి వాడు కోటి పెడతాడు, 2 కోట్లు సంపాదించుకుంటాడు. ఇక ఏమైంది? సామాన్యులు మనం పోటీ చేసే పరిస్థితి లేదు. సామాన్యుడా, అసలు నిజాయితీ పరుడు ఓటర్లో నిలబడ్డాడు హౌలా. మన వేళ కూడా ఆలోచించడం కూడా తప్పు. జనాలు కూడా మనలాంటి వాళ్ళకి ఓట్లు వేయరు. చాలా బాగా చెప్పారు. అది. గుడ్ వర్డ్స్ సార్, నిజంగా జనం అందరూ కాదు అర్థం చేసుకోవాలి ఎలా అది చేయాలి. అర్థం కాదు, అవ్వదు సార్. అది అది అయిన రోజు మరో గాంధీనో వివేకానందుడో లేకపోతే ఇంకెవరైనా పుట్టిల్లే అనుకోవాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఏం జరిగినా డబ్బులు విజయం అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.